Hello students, welcome to chemistry class Amma. Sorry for the interruption. So in our previous class we had a discussion about the how we can calculate the molecular weight or molecular mass of a given molecule. Okay, so very easy. So the atomic weight, sum of the atomic weights of all the atoms present in a molecule is called its molecular weight. Okay, ఒక molecule లోపల ఉన్న అన్ని ఆటమ్స్ యొక్క వెయిట్ ని కలిపితేనే మనకి ఆ మాలిక్యూల్ యొక్క వెయిట్ అనేది వస్తుంది. అది ఎలా అనేది మనం విత్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ వి హ్యాడ్ ఏ డిస్కషన్. నౌ వి ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఇన్ మోల్ కాన్సెప్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ మీన్ బై ద gram molecular weight. Gram molecular weight or gram molecular mass. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే మాస్ అంటే ఏంటి? ఓకే, దీన్ని సింపుల్గా ఏమని రాస్తారంటే GMW ఆర్ GMM, ఎలా అన్నా సరే ఇదే. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆర్ దీన్నే మోలార్ మాస్ ఆఫ్ మాలిక్యూల్ అని కూడా అంటారు. మోలార్ మాస్ ఆఫ్ ఏ మాలిక్యూల్, whatever may be the name it is, the meaning is same. ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి బట్ ద మీనింగ్ ఈజ్ సేమ్. ఏంటి ఇక్కడ మీనింగ్ అంటే, in our previous video we had a discussion about the what is the weight of each molecule. ఒక మాలిక్యూల్ కి ఎంత వెయిట్ ఉంది, ఇక్కడ దాన్నే మనం మాలిక్యులర్ వెయిట్ ఆర్ మాలిక్యులర్ మాస్ అన్నాం కదా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటంటే అలాంటి 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిపి ఎంత వెయిట్ అయితే ఉంటుందో దాన్నే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనేసి అంటాం. ఓకే, లెట్స్ సీ ద డెఫినిషన్. The weight of, I am telling again, the weight or mass is same in the case of elementary particles. కెమిస్ట్రీలో వచ్చే ఎలిమెంటరీ పార్టికల్స్ కేసెస్లో మనకి వెయిట్ మాస్ అనేది సేమ్ అమ్మా. ఎక్కడ మీరు వెయిట్ ప్లేస్లో మాస్ రాసుకున్నా లేదా మాస్ ప్లేస్లో వెయిట్ రాసుకున్నా నథింగ్ రాంగ్. ఓకే, the weight of 1 mole of molecules, 1 mole of molecules is called its gram molecular weight or molar mass. ఒక మాలిక్యూల్ కి మోలార్ మాస్ అని దేన్ని అంటాము, లేదా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని దేన్ని అంటామంటే ఒక మోల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఒక మోల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కి కలిపి ఎంత వెయిట్ అయితే ఉంటుందో ఆ వెయిట్ నే ఆ మాలిక్యూల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేసి అంటారు. ఆల్ వి నో ఇట్ ఈస్ 1 మోల్ అనేది అసలు నేను మర్చిపోవద్దు, ఇట్స్ ఏ కాన్స్టెంట్, ఇట్స్ ఏ నెంబర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 6.022 into 10 to the power of 23 items or particles. ఈ వాల్యూ అనేది మీకు ఎప్పటికీ గుర్తుండాలి. ఓకే, 6.022 into 10 to the power of 23. దీన్ని మనం ఇంకా అవగాడ్రో నెంబర్ అని కూడా అంటారు, NA అని కూడా అంటారు. NA అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్న మీకు సేమ్ వస్తుంది. నౌ మీకు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఎగ్జాంపుల్స్తో నేర్చుకున్నాం. చిన్న చిన్న మాలిక్యూల్స్ నుంచి సో కొంచెం పెద్ద మాలిక్యూల్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చూద్దాం. ఫస్ట్ వాటర్కి GMW. ఓకే, GMW ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్: వాటర్, H2O. ఆల్ వి నో ఇట్ ఈస్ H2O particles. ఓకే, వాటర్ హ్యావింగ్ H2O molecules. అగైన్ ఒకసారి డెఫినేషన్ అర్థం చేసుకోండి. మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఒక మోల్ H2O మాలిక్యూల్స్ కి కలిపి ఎంత వెయిట్ ఉంది ఆర్ ఎంత మాస్ ఉంది అనేది H2O యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అవుతుంది. ఓకే, సో మనం ఒక మోల్ పార్టికల్స్కి 6.022 into 10 to the power of 23 పార్టికల్స్కి ఎంత మాస్ ఉంది అనేది తెలియాలి అంటే బిఫోర్ దట్ we know about the what is each molecule weight or each molecule mass ఎంతో మనకు తెలియాలి. చూడండి, ఫస్ట్ పెద్ద ప్రాసెస్ వస్తుంది బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, సింప్లిఫై చేసేస్తాం మనం తర్వాత. బట్ ఆ స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. వెయిట్ ఆఫ్ or mass of
one H2O molecule, one H2O molecule. ఒక H2O molecule కి వెయిట్ ఎంత ఉంటుంది మరి మాస్ ఎంత ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చేసింది ఇదే కదా. ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్, ఆ మాలిక్యూల్ లో ఉన్న టోటల్ ఆటమ్స్ యొక్క వెయిట్ ని యాడ్ చేస్తాము. ఇక్కడ ఏ ఆటమ్స్ ఉన్నాయి? వాటర్ లో హైడ్రోజన్ ఉంది అండ్ ఆక్సిజన్ ఉంది. అంటే అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్. కానీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ వాటర్ లో 2 ఉన్నాయి కాబట్టి అటామిక్ వెయిట్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 into atomic weight of hydrogen plus in water additional to the hydrogens we have oxygens also. First atomic weight of oxygen అని తీసుకుందాం. Since ఇక్కడ oxygens ఎన్ని ఉన్నాయి each water molecule లో, since we have only one oxygen atom, ఇక్కడ మనం 1 తో మల్టిప్లై చేస్తాం అంటే అటామిక్ వెయిట్. 1 into something is something only. అంటే మీరు ఇక్కడ 1 తీసుకున్నా తీసుకోకపోయినా దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మరి అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఆల్రెడీ మనం అంతా ముందు వీడియోలో చూసుకున్నాం. వాటర్ కి ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ మాస్ నెంబర్ ఫాలోడ్ బై ద యూనిఫైడ్ మాస్ యూనిట్స్. ఒక ఎలిమెంట్ యొక్క ఒక ఆటమ్ యొక్క అటామిక్ వెయిట్ ఏమవుతుంది? ఆ ఎలిమెంట్ కి మీకు మాస్ నెంబర్ ఉంటుంది అని చెప్పుకున్నా కదా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అని. ఆ నెంబర్ కి పక్కన యూనిఫైడ్ మాస్ అనే యూనిట్ తీసుకుంటే దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్స్ అటామిక్ వెయిట్. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ మాస్ నెంబర్ 1 అండ్ ఆక్సిజన్ మాస్ నెంబర్ 16. సింపుల్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 into 1 యూనిఫైడ్ మాస్ ప్లస్ 1 into అంటే తీసుకోకర్లా ఆక్సిజన్ మాస్ నెంబర్ 16 యాడ్ చేస్తే 2 into 1 means it is 2, 2 plus 16 it is 18 unified mass. 18 unified mass or 1 unified mass కి ఎంత వాల్యూ మనకి in terms of grams? 1.67 into 10 to the power of minus 24 gram. 10 to the power of minus 24 it is gram. సో ఇది ఒక H2O మాలిక్యూల్ ఉండే వెయిట్. ఓకే, బట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం? 1 మోల్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ కి ఒక 5 స్టార్ చాక్లెట్ 10 రూపీస్ ఉంటే ఒక మోల్ ఆఫ్ 5 స్టార్ చాక్లెట్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఇంటూనే కదా తీసుకుంటాం మనం, ప్రొడక్టే కదా చేస్తాం. ఒక 5 స్టార్ చాక్లెట్ కాస్ట్ 10 రూపీస్ అన్నమాట. నేను 5 స్టార్ చాక్లెట్స్ తీసుకోవాలనుకున్నాను. 5 into 10 50 రూపీస్ ఐ హ్యావ్ టు పే. ఓకే, వేర్ ఆర్ సేమ్ ఒక H2O మాలిక్యూల్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ వెయిట్ ఎంత ఉంది అంటే 18 into 1.67 into 10 to the power of minus 27 grams ఉంది. సారీ 24 grams ఉంది. మరి ఒక మోల్కి ఎంత ఉంటుంది? ఒక మోల్ అంటే ఇదే కదా నెంబర్ 6.022 into 10 to the power of 23. ఈ మోల్ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి. దెన్ we will get the gram molecular weight. Simple. Therefore weight of 1 mole of H2O or దీన్నే మనం ఏమంటాం? 1 mole of H2O molecules కి ఉండే వెయిట్ నే GMW of H2O అని అంటాం. దీన్నే it is the definition of GMW, gram molecular weight. It's gram molecular weight. అదే చేస్తున్నాం చూడండి. ఒక హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ కి వెయిట్ ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ 18 into 1.6 into 67 into 10 to the power of minus 27 gram. ఓకే, ఇంటూ 1 మోల్తో మనం మల్టిప్లై చేయాలి. 6.022 into 10 to the power of 23. ఈ గ్రామ్ నేను లాస్ట్లో పెట్టుకున్నాను. ఇబ్బంది ఏమైనా ఉందా? నథింగ్ రాంగ్. సో ఆల్రెడీ యూ నో దట్ ఈ నెంబర్ని మీరు మల్టిప్లై చేస్తే minus 24 plus 23 అంటే minus 1 వస్తుంది. 1.67 into 6.022 by 10. ఈ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే మనం 1 లా తీసుకోవచ్చు. 1 into something, that something value is only means 18. యూనిట్ ఏంటి ఇక్కడ? గ్రామ్. ఈ 18 గ్రామ్ ఏమంటారు? వాటర్ మాలిక్యూల్ ఉండేటటువంటి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనేసి అంటాము. ఓకే, therefore GMW of H2O is equal to 18 grams. ఇలా మీకు GMW అనేది వస్తుంది. నోట్ ఇట్ డౌన్.
మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత నేను సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. హౌ వీ కెన్ ఫైండ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్. ఇలాంటి పెద్ద క్యాలిక్యులేషన్ లేకుండా మనం ఒక మాలిక్యూల్కి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా ఎలా చెప్పొచ్చు వితౌట్ క్యాలిక్యులేషన్ అనేది చెప్దాం. బట్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఆ వెయిట్ దేని నుంచి వచ్చింది అనే క్లారిటీ మీకు ఉండడం కోసమే ఐఎమ్ గివింగ్ ద మోర్ అండ్ మోర్ క్యాలిక్యులేషన్ పార్ట్ హియర్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ dioxide. Gram molecular weight of carbon dioxide. This is our second example. GMW of carbon dioxide. So ఈ మాస్ నెంబర్స్ అనేవి మీకు మోస్ట్లీ గుర్తుండాలి. So sometimes they are giving the values or sometimes they ignore the values also. So మీరు 1 to 30 elements కి అట్లీస్ట్ ఈ మాస్ నెంబర్స్ అనేవి it is better to memorize. Okay, that is why, because all problems in the mole concept is related to the mass numbers of atoms of elements. Okay, ప్రతి ప్రాబ్లంలో వాటి యొక్క నెసెసిటీ ఉంది కాబట్టి మనకి ఇవి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 12, ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మాస్ నెంబర్ 16. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి? 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్స్కి కలిపి ఎంత వెయిట్ ఉందో దాన్నే మోలార్ మాస్ ఆర్ GMWs అన్నాం. అది తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఒక మాలిక్యూల్కి ఎంత వెయిట్ ఉంది అనేది తెలియాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మాస్ ఆఫ్. మాస్ అన్నా వెయిట్ అన్నా ఒకటే. మాస్ ఆఫ్ 1 CO2 మాలిక్యూల్. మాస్ ఆఫ్ 1 CO2 మాలిక్యూల్. ఇది ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాము. నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్, దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ కార్బన్ ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక కార్బన్ ఉంది అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే మీరు ఫస్ట్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ తీసుకోవాలి, ప్లస్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని కార్బన్స్తో మల్టిప్లై చేయాలి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫ్రమ్ ద ఫార్ములా ఇట్ ఈస్ వెరీ క్లియర్, దెర్ ఈస్ 1 కార్బన్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్లో ఒకే ఒక కార్బన్ ఉంది. ప్లస్ ఇంకా ఏ ఆటమ్స్ ఉన్నాయి? ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ హౌ మెనీ ఆక్సిజన్స్ ఆర్ దేర్? 2 ఉన్నాయి కాబట్టి అటామిక్ వెయిట్ 2తో మల్టిప్లై చేయాలి. All we know that atomic weight is nothing but it's a mass number. What is the mass number of carbon? It is 12. But మనం యూనిట్స్ ఏం చెప్పుకోవాలి? ఇక్కడ యూనిఫైడ్ మాసెస్ అని తీసుకోవాలి. ప్లస్ 2 into 16. 2 into atomic weight or atomic mass of oxygen is 16 unified masses. Okay, 2 16 years 32 plus 12 ఏమవుతుంది? 44 unified mass overall. గ్రామ్ కదా మనం చెప్పాల్సింది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా, గ్రామ్స్లో చెప్పాలి కదా, కాబట్టి మనం ఇక్కడ గ్రామ్స్ అనే యూనిట్స్ని తీసుకుందాం. 1 యూనిఫైడ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 1.67 ఇంటూ 10 to the power of -24 గ్రామ్స్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ 44 యూనిఫైడ్ మాసెస్ ఏమవుతుంది? 44 ఇంటూ 1.67 ఇంటూ 10 to the power of -24 గ్రామ్స్ అవుతుంది. ఇది మనకి ఒక CO2 మాలిక్యూల్కి ఉన్న వెయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి? ఆర్ మోలార్ మాస్ అంటే ఏంటి? ఆర్ మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ 1 మోల్ మాలిక్యూల్స్కి ఎంత వెయిట్ ఉంటుంది? ఒక మాలిక్యూల్కి ఎంత వెయిట్ ఉంటే 1 మోల్ మాలిక్యూల్స్కి ఎంత వెయిట్ ఉంటుంది? మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ ప్రొడక్ట్. ఓకే, సో 44 ఇంటూ 1.67 into 10 to the power of -24 gram into 1 mole తీసుకోండి. మీన్స్ 6.022 into 10 to the power of 23. ఓకే, ఈ గ్రామ్ నేను కన్వీనియంట్గా లాస్ట్లో రాస్తున్నాను. ఆల్ వి నో ఈ 2 వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. 1 into 44 అంటే 44 అండ్ లాస్ట్లో ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద గ్రామ్. దేర్ఫోర్ 44 గ్రామ్ మీద GMWR మోలార్ మాస్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఓకే, మీరు ఒక్కసారి క్లియర్గా చూస్తే ఇక్కడ మాలిక్యులర్ మాస్ 44, గ్రామ్ మాలిక్యులర్ మాస్ 44. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? మనం అటామిక్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ చెప్పేటప్పుడు యూనిఫైడ్ వెయిట్స్లో చెప్పాలి, యూనిఫైడ్ మాసెస్లో చెప్పాలి.
అదే మాస్ నెంబర్ని, టోటల్ మాస్ ఆఫ్ మాలిక్యూల్ని మనం ఫాలోడ్ బై ద గ్రామ్స్ అనే యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయకుండానే మనం చెప్పొచ్చు. ఎలా? CO2 మాలిక్యూల్కి మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 44 కదా. ఆ మాలిక్యులర్ వెయిట్ ఫాలోడ్ బై ద గ్రామ్, ఆ మాలిక్యులర్ వెయిట్ పక్కన గ్రామ్స్ అని తీసుకోండి. దట్ ఈస్ ఇట్స్ మోలార్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. రైట్, నోట్ ఇట్ డౌన్. దట్ ఈస్ ద షార్ట్ కట్ అమ్మ. ఎలా చెప్పొచ్చు మనం షార్ట్కట్లో? ఒక మాలిక్యూల్కి ఎంత మాలిక్యులర్ వెయిట్ అయితే ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ యూనిఫైడ్ మాసెస్ ప్లేస్లో గ్రామ్ అని తీసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దట్ ఈస్ వై, బికాస్ ఎందుకు ఇలానే అవుతుంది అంటే వీ హ్యావ్ ఏ 2 ఎగ్జాంపుల్స్. ఈ 2 ఎగ్జాంపుల్స్ మనకు అదే ప్రూవ్ అయింది. అండ్ ఇన్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, దట్ ఈస్ వై బికాస్ ఇక్కడ వరకు కామనే కదా, ప్రతి దానికి మాలిక్యులర్ వెయిట్ వస్తుంది కదా. దీని పక్కనే మనం ఈ వాల్యూనే తీసుకుంటాం. 1 మోల్ అంటే ఆ సేమ్ వాల్యూని మోల్తో మల్టిప్లై చేస్తాం. అంటే ఈ 2 ప్రొడక్ట్ అనేది, ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది కామన్గానే ఉంటుంది ప్రతి మాలిక్యూల్కి. దట్ ఈస్ వై ద మాలిక్యులర్ మాస్ ఫాలోడ్ బై ద గ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ మాలిక్యులర్ మాస్. గ్రామ్ మాలిక్యులర్ మాస్. Move on to the next. To get more clarity, I am taking one more example here. Na2CO3, gram molecular weight of Na2CO3. Na2CO3 అనే మాలిక్యూల్ కి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, so it is our third example amma. Gram molecular weight of sodium carbonate, Na2CO3. Na2CO3 ఇక్కడ ఉన్న atoms of elements కి మాస్ నెంబర్స్ రాస్తున్నాం చూడండి. సోడియం ఇట్ ఈస్ Na, మాస్ నెంబర్ 23. కార్బన్ ఆల్రెడీ we know that it is 12 and oxygen it is 16. Gram molecular weight means weight of 1 mole of molecules. Since to get the 1 mole of molecules weight, we should know the each molecule weight. First of all, we have to find out the mass or weight of 1 Na2CO3 molecule. So ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ సోడియం, కార్బన్, ఆక్సిజన్స్ ఉన్నాయి. There are 2 sodiums. ఈ సబ్స్క్రిప్ట్ దగ్గర నెంబర్ ఎంతైతే ఉంటుందో అదే మనకి సింబల్ అవుతుంది. డోంట్ బి కన్ఫ్యూజ్.
ఎన్ అంటే నైట్రోజన్, ఏ అంటే వేరే ఏదో ఎలిమెంట్ అనుకోవద్దు. ఒక సింగిల్ స్మాల్ లెటర్తో ఏ ఎలిమెంట్ యొక్క సింబల్ని మనం రిప్రజెంట్ చేయము. ఐదర్ ఒక క్యాపిటల్ లెటర్ ఫాలోడ్ బై ద స్మాల్ లెటరే మనం డినోట్ చేస్తాం. అంటే ఇట్స్ నాట్ నైట్రోజన్, ఎన్ఏ బై ద సింబల్ ఫర్ ద సోడియం. ఆ క్లారిటీ అనేది మీకు ఉండాలి ఫస్ట్. ఓకే, సో అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం, ఎన్ని సోడియంస్ ఉన్నాయి? 2 సోడియంస్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం ప్లస్ ఇంకా ఏం చేయాలి? 1 కార్బన్ ఉంది, అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. 1 ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ అన్న ఆర్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ అన్న ఒకటే కదా, ప్లస్ there are 3 hydrogens, therefore atomic weight of oxygen into 3. ఇది చేస్తే మనకి ఒక మాలిక్యూల్ ఉండే అటామిక్ వెయిట్ వస్తుంది. ఫర్ Na2CO3 సోడియం కార్బోనేట్. ఏమంటారు దీన్ని? సోడియం కార్బోనేట్. అండ్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ వాషింగ్ సోడా. డొమెస్టిక్ పర్పస్ వాషింగ్ పర్పస్ మనం యూస్ చేసే వాషింగ్ సోడా ఉంది కదా, సో దాన్ని కెమికల్గా సోడియం కార్బోనేట్ అంటారు. 2 ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం ఇట్ ఈస్ 23 ప్లస్ 1 into carbon atomic weight 12 unified masses plus 3 into atomic weight of oxygen 16 unified masses. Okay, multiply చేద్దాం. 223 just 46 plus 12 unified masses plus 3 into 16 48 plus 50. Okay, 48 plus 12 it is 60. 60 plus 46 it is 106 unified masses. ORR మనం చెప్పాల్సింది గ్రాములో కాబట్టి 106 into instead of 1 unified mass we are taking 1.67 into 10 to the power of minus 24 gram. ఇది ఒక మాలిక్యూల్ ఉండే వెయిట్. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏం తీసుకోవాలి మనం? 1 మోల్తో మల్టిప్లై చేయాలి. GMW of Na2CO3 is equal to 106 into 1.67 into 10 to the power of minus 24 into ఒక మోల్ మాలిక్యూల్స్తో మల్టిప్లై చేయాలి. 1 మోల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 23. All we know the product of these two numbers is 1. 1 into 106 it is 106 gram. అంటే సింపుల్గా చూడండి, ఒక మాలిక్యూల్ ఉండే మాస్ నెంబర్కి పక్కన యూనిఫైడ్ మాస్ ప్లేస్లో గ్రామ్స్ అని తీసుకుంటే మనకి అదే ఆ పర్టికులర్ మాలిక్యూల్ యొక్క GMW అవుతుంది. హియర్ ద GMW ఆఫ్ Na2CO3 ఈస్ 106 గ్రామ్స్. అదే మాలిక్యులర్ మాస్ ఆఫ్ Na2CO3 అయితే 106 యూనిఫైడ్ మాసెస్ అయింది, లేదా 106 ఇంటూ 1.67 ఇంటూ 10 to the power of minus 24 గ్రామ్స్ అవుతుంది. నోట్ ఇట్ డౌన్. From all these examples we understand that note ఏంటంటే ఇట్లా pause your video and note it down. So here what we understand is, first thing, gram molecular mass of a molecule is nothing but mass of 1 mole of molecules or weight of 1 mole of molecules. ఓకే, ఒక మోల్ ఆ పర్టికులర్ మాలిక్యూల్స్ కలిపి ఎంత మాస్ అయితే ఉంటుందో దాన్నే మనం గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేసి అన్నాం. వితౌట్ క్యాలిక్యులేషన్ మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఇక్కడ వితౌట్ క్యాలిక్యులేషన్ GMW ఆర్ మోలార్ మాస్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఈస్ equals to molecular mass, its molecular mass amma a particular molecule kunde molecular mass followed by gram, the unit gram. దీని షార్ట్కట్ లో రాస్తే మీకు GMW of a molecule of a x is equal to, నేను ఇక్కడ మాలిక్యూల్ x అనుకుంటే మాలిక్యులర్ weight of x followed by the unit gram.
ఈ x యొక్క మాలిక్యులర్ వెయిట్ పక్కన గ్రామ్ అని మీరు తీసుకుంటే అదే ఆ పర్టికులర్ x అనే మాలిక్యులర్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఓకే, వితౌట్ క్యాలిక్యులేషన్ మనం ఇది చెప్పొచ్చు. సో హోంవర్క్, ఫైండ్ GMW గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఫాలోయింగ్ మాలిక్యూల్స్కి GMWని క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ H2SO4, I'm not giving the mass numbers here, you have to take, ఇది మీరు కంపల్సరీ మీకు తెలియాలి, లేదంటే యూ హ్యావ్ టు సర్చ్ ద వాల్యూస్. H2SO4కి GMW అనుకోండి, అండ్ H2 ఆల్రెడీ చేస్తాం కదా, NaHCO3 కూడా అనుకోండి. దిస్ ఇస్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. సో ఫైండ్ అవుట్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 and NaHCO3, sulfuric acid and baking soda or sodium bicarbonate. ఈ 2 molecules కి మీరు GMWs కనుక్కుంటారు. Hope you all understand. We will meet in the next class. Thanks for watching.